హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఏవైతే స్టాక్స్ హై లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా పడి ఆ తర్వాత మంచి రివర్సెస్, ప్రస్తుతం మార్కెట్ కొంత లాస్ట్ 2 డేస్ నుంచి పాజిటివ్గా ఉంది. మనం చెప్పుకున్న 18,000 లెవెల్ పైన కూడా మార్కెట్ సస్టైన్ అయింది. సో ఇలా బాగా పడి కొంత రివర్సెస్ వచ్చిన ఒక 8 స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి సో కొంత మంచి క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ 8 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన కోర్స్ తీసుకోపోయింటే కనుక మనం యాప్ అనేది లాంచ్ చేసాం. కింద డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ ఉంది, సెసి వెల్త్ క్రియేటర్ యాప్ లింక్. చాలామంది కోర్స్ తీసుకుంటున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. మనం ఆప్షన్ బయింగ్ కోర్స్, ఫుల్ కోర్స్, అలాగే సో ఈక్విటీ కోర్స్, 3 కోర్సెస్ కూడా మనం ఆ యాప్లో మీకు ప్రొవైడ్ చేశాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ అనేది తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. ఒకవేళ తీసుకునేటట్టయితే కనుక XMAS 500 అనే కోడ్ యూజ్ చేయండి. సో దట్ ఎక్స్ట్రా 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో ఈ కోడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ జనవరి దాకా మాత్రమే వ్యాలిడ్ అనమాట. సో ఈ 3 to 4 డేస్లో మీరు ఆ కోడ్ యూజ్ చేసి ఈజీగా 500 రూపీస్ డిస్కౌంట్ తీసుకోవచ్చు అనమాట. చాలామంది కోర్స్ తీసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో కోర్స్ తీసుకొని మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో 8 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ముతూట్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. ముతూట్ ఫైనాన్స్ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. అంతేకాకుండా స్టాక్ ఆల్మోస్ట్ 1700 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం మనకి అరౌండ్గా 1000 నుంచి 1050 రేంజ్లో దొరుకుతుంది అనమాట. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇక్కడ కొంత క్వాంటిటీ ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ 2 డేస్ బట్టి స్లైట్ రివర్సల్ కూడా వచ్చింది. ప్రస్తుతమైన యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒకవేళ పడుతుంటే కనుక స్టాక్లో 1000 నుంచి 1050 మధ్యలో ఈ స్టాక్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో మనకి లాంగ్ రన్లో కూడా సస్టైన్ అయ్యే కంపెనీ అనమాట. సో మంచి రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ కింద పడుతున్నాయి. ప్రస్తుతానికి అయితే లాస్ట్ 2 డేస్ నుంచి పాజిటివ్ ఉంది. బట్ మార్కెట్ కింద పడితే గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కనుక వీళ్ళకి ఇంకా బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, ముతూట్ ఫైనాన్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఏంజల్ వన్ ఫ్రెండ్స్. ఏంజల్ వన్ కూడా ఆల్మోస్ట్ ఇది 2000 లెవెల్ని టచ్ చేసి ప్రస్తుతం 1300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ లెవెల్ దగ్గర లాస్ట్ 2 డేస్ బట్టి స్లైట్ రివర్సల్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. స్మాల్ క్వాంటిటీస్ ఈ లెవెల్స్ దగ్గర యాడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ రేపు ఎల్లుండి అబ్జర్వ్ చేసి 1300 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. లాంగ్ రన్లో మళ్ళీ కూడా మనకు 2000 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు వీళ్ళ సబ్స్క్రైబర్స్ ఏవైతే క్లయింట్స్ కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళది ఇంక్రీజ్ అనేది అవుతుందన్నమాట. లాంగ్ రన్లో ఇది ఇంకా కూడా మనకి సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. లాస్ట్ 30 years నుంచి కూడా మనం ఏంజల్ బ్రోకింగ్ యూజ్ చేస్తున్నాం. ఏంజల్ వన్ కింద పేరు మార్చారు. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రివర్స్లో వచ్చింది. బట్ 1300 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే బై చేయొచ్చు అనమాట. మళ్ళీ కూడా 1000 లెవెల్స్ దగ్గర కావాలనుకుంటే యావరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ లెవెల్కి వస్తే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక సో యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే రీసెంట్గా మనకి సో LTI అలాగే మైండ్రీ రెండు కూడా మెర్జ్ అయ్యాయి. సో LTI మైండ్రీ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మనకి 7600 రూపీస్ స్టాక్ వస్తే ప్రస్తుతం 4300 ఆ రేంజెస్లో దొరుకుతుంది. బట్ ఇంకా కూడా ఐటీ స్టాక్స్ కొంత డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక స్లైట్గా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 4000 నుంచి 4300 రేంజ్లో మనం ఈ స్టాక్లో కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్ వచ్చేసరికి టాటా ఎలాక్సీ, మన 4th స్టాక్ అనమాట. సో టాటా ఎలాక్సీ ఆల్మోస్ట్ 10,000 లెవెల్ నుంచి పడిపోయింది. 6000 లెవెల్ సపోర్ట్ అని చెప్పుకున్నాం. అక్కడ మంచి రివర్సల్ కూడా వచ్చింది. ప్రస్తుతం 6400. లాస్ట్ 2 డేస్ బట్టి మంచి ర్యాలీ ఇస్తుంది. లాస్ట్ 2 డేస్ ఎస్టర్డే 5-6% ఎలా ర్యాలీ ఇచ్చింది. ఈ రోజు కూడా మనకి 2-3% అరౌండ్గా ర్యాలీ ఇచ్చిందన్నమాట. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే రేపు అబ్జర్వ్ చేయండి. ఏమైనా పాజిటివ్ మూమెంట్ ఉంటే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనకి 7000, 8000 అప్ టు 10,000 ఈవెన్ లాంగ్ టర్మ్ అయితే కనుక ఈవెన్ 20-25,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది 5 to 6 years గ్యాప్లో. సో లాంగ్ రన్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా రివర్సల్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా పైకి వెళ్తుందని చెప్పలేం, మార్కెట్ బట్టి ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 4000 పాయింట్స్లో మనం డౌన్లో మనకు దొరుకుతుంది కాబట్టి స్మాల్ క్వాంటిటీ, మీరు ఆల్రెడీ హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన స్మాల్గా యావరేజ్ చేసుకోండి. సో ఇది మన 4th స్టాక్ అనమాట, టాటా ఎలాక్సీ. అలాగే బాలాజీ ఎంఐన్స్ ఫ్రెండ్స్, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 5,200 రూపీస్ స్టాక్ ప్రస్తుతం 2700 దగ్గర దొరుకుతుంది అనమాట. స్ట్రాంగ్ రివర్సల్ కూడా వచ్చింది. బట్
ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ మొన్న బ్రేక్ అయింది, ఆ లెవెల్ దగ్గరే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి, కపుల్ ఆఫ్ డేస్ అబ్జర్వ్ చేసి 2800 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి, వెయిట్ చేయండి. 2800 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఆ రేంజ్లో ట్రేడ్ అయింది. మన బ్రేకే రివర్సల్ వచ్చింది. 2800 పైన మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ కూడా 3500 3800 లెవెల్స్ మనం రీచ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఎక్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. లాస్ట్ 2 డేస్ బట్టి స్లైట్ రివర్సల్ వచ్చింది. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకుందాం అనుకుంటే ప్రస్తుతమైన ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా 150 అబోవ్ అయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 150 మేబీ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. స్మాల్ క్వాంటిటీ యాడ్ చేసుకుని ఫ్రెండ్స్. అలాగే మనం 100 నుంచి 110 లెవెల్స్ మధ్య ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి పెట్టుకోండి, ఎందుకంటే ఇంకా కూడా ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. లాస్ట్ 2 డేస్ మనకి స్లైట్ పాజిటివ్ కనిపించింది అనమాట. మినిమం 150, మళ్ళీ 160, 200 ఈవెన్ లాంగ్ టర్మ్కి అయితే కనుక ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా మళ్ళీ పడుతుంటే కనుక 100 నుంచి 110 లెవెల్స్ మధ్యలో యావరేజ్ చేసుకోవడానికి కూడా కొంత క్వాంటిటీ ఉంచుకోండి ఫ్రెండ్స్. కొంత క్యాష్ అనేది హ్యాండ్లో పెట్టుకోండి. సో ఇది మనకి ఐఎక్స్ అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నేషనల్ అల్యూమినియం ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 130 రూపీస్ స్టాక్ కదా, 170కి వచ్చింది. మంచి బాటమ్ అవుట్ అయిందనమాట. బాటమ్ అవుట్ అయ్యి ఎగ్జాక్ట్గా సపోర్ట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందనమాట. ప్రస్తుతం మనకి 80 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఈ 83 రేంజ్ బ్రేక్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట లాంగ్ టర్మ్ కోసం. సో ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయకుండా లాంగ్ టర్మ్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. బట్ వెయిట్ చేయండి, ప్రస్తుతం 80 మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేయచ్చు. 80 నుంచి 85 రీజన్, 83 రీజన్ అలా. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా బాటమ్ అవుట్ అయింది. మంచి రివర్సల్ కనిపించే ఛాన్స్ ఉంది. లాస్ట్ 2 డేస్ బట్టి చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 83 అబోవ్ బెటర్ అనమాట ఇన్వెస్ట్మెంట్కి. సో ఇది మన 7th స్టాక్. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి హిండాల్కో ఫ్రెండ్స్. హిండాల్కోలో కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్గా జరుగుతున్నాయి. లాస్ట్ 2 డేస్ బట్టి కూడా స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో ఒకవేళ స్టాక్ పెరుగుతుంటే ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు అనుకుంటే 450 లెవెల్స్ దగ్గర కింద పడి ఇక్కడ ఏమైనా రీటెస్ట్ చేసి వెళ్తుంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అంటే మళ్ళీ కూడా 600 700 800 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట స్టాక్లో ఫర్దర్గా. సో వెయిట్ చేయండి, ఎగ్జాక్ట్గా మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 480 లెవెల్స్ అబోవ్ బెటర్, లేదా పడుతుంటే 450 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని వెళ్తుంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 8 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ముతూట్ ఫైనాన్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఏంజల్ వన్, థర్డ్ వన్ వచ్చేసరికి ఎల్టీఐ మైండ్రీ, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి టాటా ఎలక్సీ, ఫిఫ్త్ వన్ బాలాజీ ఎంఎన్స్, సిక్స్త్ వన్ ఐఎక్స్, సెవెంత్ వన్ వచ్చేసరికి నేషనల్ అల్యూమినియం, అలాగే 8th వన్ వచ్చేసరికి హిండాల్కో ఫ్రెండ్స్. మీకు ఇదనమాట 8 స్టాక్స్. ఈ స్టాక్స్లో మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. అలాగే ఇంకేమైనా ఫర్దర్ వీడియోస్ ఏదైనా స్టాక్స్ మీద కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.